అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఈ అమ్మాయికి ఏమైంది, మూడో భాగం. రచన వసుంధర గారు. ఈశ్వరమ్మ ఆ బొమ్మల్ని మనవరాలకి ఇచ్చేసింది. వీటిని మీ అత్త చాలాసార్లు అడిగింది, ఇవ్వలేదు. బహుశా నీకు రాసి పెట్టినట్టుంది. ఈరోజు నీకు ఇస్తున్నాను. వీటికి నా చిన్నప్పుడు 5-6 సార్లు పెళ్ళిళ్ళు చేసుంటాను. మళ్ళీ నీ చిట్టి చేతుల మీదుగా వీటికి పెళ్లి యోగం పట్టాలి అంది. ఆ బొమ్మల్ని తీసుకుంటూ సిస్టర్ ఉత్తేజితురాలైంది. తను ఆ బొమ్మలకు పెళ్లి చేయాలనుకుంది. ఒకసారి ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో ఆ బొమ్మలకి పెళ్లి జరిపించింది సిస్టర్. వధువు సీత, వరుడు రాముడు. ఈ వేడుకకు చుట్టుపక్కల పిల్లలు చాలామంది వచ్చారు. ఆ వేడుక పిల్లలకి ఎంతలా నచ్చిందంటే ఆ తర్వాత నెలల వ్యవధిలో ఆ చుట్టుపక్కల 4 ఇళ్లలో బొమ్మల పెళ్ళిళ్ళు జరిగాయి. కొందరు తాటాకు బొమ్మలు వాడారు, కొందరు ప్లాస్టిక్ బొమ్మలు వాడారు. అన్నింట ఆధ్వర్యం ఈశ్వరమ్మదే. మన చందనపు బొమ్మల పెళ్ళిళ్ళ విషయంలో ఒక విశేషం ఉంది. అది నీకు మాత్రమే చెప్తున్నాను, రహస్యం, ఎవరికీ చెప్పకంటూ ఈశ్వరమ్మ ఒకరోజు సిస్టర్కు కొన్ని మాటలు చెప్పింది. వధూవరుల బొమ్మలకు దేవుడి పేర్లే పెట్టాలని నియమం లేదట. చుట్టుపక్కల మనకు తెలిసిన ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జరగాలని మనకు అనిపిస్తే వాళ్ళ పేర్లు పెట్టి బొమ్మల పెళ్లి జరిపిస్తే నిజ జీవితంలో కూడా వాళ్ళకి తప్పకుండా పెళ్లి జరుగుతుందట. ఆ పేర్లు మనం బయట పెట్టాలని లేదు కూడా. బాగా ఇష్టమైన వాళ్ళకు చెప్పి ఊరుకోవచ్చు. బొమ్మలకి ఎవరి పేర్లు పెట్టామో వాళ్ళకి కూడా ఆ విషయం చెప్పక్కర్లేదు. పెళ్లి చేసేటప్పుడు కూడా మనం అనుకున్న పేర్లు పైకి ఉచ్చరించనక్కర్లేదు. అందరూ వినేలా ఏ దేవుళ్ళ పేర్లో చెప్పి మనసులో మాత్రం అసలు పేర్లు అనుకోవాలి. అలా తన చిన్నప్పుడు ఈశ్వరమ్మ ఇంటికి పక్క వీధిలో ఉండే ఒక అమ్మాయి తన పేరిట తన బావ పేరిట బొమ్మల పెళ్లి జరిపించింది. ఆ పెళ్లి జరిగిన ఏడాదికి వాళ్ళిద్దరికీ నిజంగానే పెళ్ళయింది. ఈ బొమ్మల పెళ్లి మహిమ ఈశ్వరమ్మ కూడా స్వానుభవమైంది. ఆవిడకు 14వ ఏట పెళ్లి చూపులయ్యాయి. వరుడు ఆమెకు చాలా నచ్చాడు. ఆ పెళ్లి కుదిరితే బావుండు అనుకుంది. అందుకని తన దగ్గర ఉన్న ఒక చందన బొమ్మకు వరుడు పేరు అనుకుంది. మరో చందనం బొమ్మకి తన పేరు అనుకుంది. ఫ్రెండ్స్కి మాత్రం శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్ళని చెప్పి బొమ్మల పెళ్లి చేసింది. ఆ తర్వాత ఈశ్వరమ్మ పెళ్లికి చాలా విఘ్నాలు వచ్చాయట. ముందు ఇరుపక్షాలకు విభేదాలు వచ్చి తాంబూలాలు వాయిదా పడ్డాయట. ఎలాగో తాంబూలాలు పుచ్చుకున్నాక మళ్ళీ ఇరుపక్షాల మధ్య గొడవలు వచ్చి ముహూర్తం వాయిదా పడిందట. ఆ తర్వాత కూడా మళ్ళీ ఏవో గొడవలు వచ్చి పెళ్లి రద్దు చేయాలని కూడా అనుకున్నారట. ఏదేమైనా చివరికి ఆ పెళ్ళి జరిగిపోయింది. అంతా ఆ బొమ్మల పెళ్ళి మహిమ అంటుంది ఈశ్వరమ్మ. ఇది నిజమా నానమ్మ అని ఆశ్చర్యంగా అడిగింది సిస్టర్. నిజమేనే, ఎటొచ్చి ఒక నియమం ఉంది. ఏమిటంటే అలా ఎవరి పేర్లతో బొమ్మల పెళ్ళి జరిగిందో వాళ్ళకి నిజం పెళ్ళి కూడా జరిగేదాకా ఆ బొమ్మలకు మళ్ళీ పెళ్ళి చేయకూడదు, చేసిన వధూవరులకు పేర్లు మార్చకూడదు అంది ఈశ్వరమ్మ. ఆ మాట కూడా సిస్టర్కు బాగా తలకెక్కింది. అయితే అప్పటికింకా ఆమెకు తన పెళ్లి గురించి ఆలోచించే వయసు లేదు. ఆ తర్వాత అడపాదడపా బొమ్మల పెళ్ళిళ్ళు చేసిన సీతారాములకో శివపార్వతులకో రుక్మిణీ కృష్ణులకో సుభద్ర అర్జునులకో చేసేదే తప్ప వధూవరులకు తెలిసిన వాళ్ళ పేర్లు పెట్టేది కాదు. ఇప్పుడు దాని చేత బొమ్మల పెళ్లి చేయిస్తున్నాను. 5-6 ఏళ్లలో దాని పెళ్లి కూడా దగ్గరుండి జరిపిస్తే ఈ జన్మకి అదృష్టం చాలు అనుకుంటాను అనేది ఆవిడ తరచుగా సిస్టర్ గురించి. మరీ 5-6 ఏళ్ళే అనకండి అత్తయ్య, ఇప్పటికింకా దానికి 5 నుండి 6 నడుస్తోంది అంది సుగుణ ఆవిడతో. నువ్వు దాని వయసు చూస్తున్నావు, నేను నా వయసు చూసుకుంటున్నాను అని నవ్వింది ఈశ్వరమ్మ. మీ వయసుకే మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. చదువులు ఉద్యోగాలంటూ 25 ఏళ్ళు వస్తే కానీ పెళ్లి మాట ఎత్తటం లేదు ఈ రోజుల్లో ఆడపిల్లలు. అయినా దాని పెళ్లి మీ చేతుల మీదగానే జరుగుతుంది అంది సుగుణ ఎంతో అభిమానంగా. మరీ అంత ఆయుష్ వద్దే తల్లి, ఏదో ఒకరి చేత చేయించుకోకుండా ఈ కాయం ఇలా వెళ్ళిపోతే చాలు. కానీ ఆడపిల్ల పెళ్ళి మాట ఎత్తలేదని 25 ఏళ్ళు ఆగుతామా ఏమిటి? పిల్లకి చదువు ముచ్చటైతే పెద్దలకు పెళ్ళి ముచ్చట. ఆ ముచ్చటకు ఈ ముచ్చట అడ్డు రాకుండా చూసుకోవాలి కానీ పెళ్ళిళ్ళు వాయిదా వేస్తామా అంది ఈశ్వరమ్మ. ఒకసారి పెళ్ళైతే ఆడపిల్ల చదువుకుంటానన్నా మన చేతిలో ఉంటుందా?
మొగుడు తరపు వాళ్ళు ఒప్పుకోవాలిగా అంది సుగుణ. మొగుడి తరపు వాళ్ళంటే ఎవరు? మన భారతేగా. దాని తల్లిని నేనుండగా నేనే మొగుడు తరపు వాళ్ళ కిందకు వస్తాను. నా మనవరాలు చదువుకి ఆటంకం కలిగించారో డొక్క చించేస్తాను. నీకు ఆ భయం వద్దు అందావిడ. ఆ మాటలు సిస్టర్ కూడా వింది. ఆమె అవగాహన మేరకు విషయం కొంత అర్థమైంది. సిస్టర్ సాంగత్యంలో విసుగన్నది లేకుండా తృప్తిగా, సరదాగా, సంతోషంగా, హాయిగా గడిచిపోతోంది ఈశ్వరమ్మకు జీవితం. ఆ సంతోషమే సగం బలమై ఆవిడ ఆరోగ్యము బాగుంది. కానీ దేవుడు ఈసారి కూడా ఆవిడ చిన్న కోరిక తీర్చలేదు. సిస్టర్కు 8 ఏళ్లప్పుడు ఈశ్వరమ్మ చనిపోయింది. నాయనమ్మ గుర్తుగా ఆమెకు మిగిలినవి ఆ చందనపు బొమ్మలు, వాటి గురించిన ఆమె మాటలు. సిస్టర్కి ఇంకా 13 ఏళ్ళు రాకుండానే ఆమె కుటుంబానికి, అత్త కుటుంబానికి చెడింది. ఆమెకు బావతో పెళ్ళయ్యే అవకాశం పోయింది. కానీ సిస్టర్కు బావనే పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో బలంగా ఉంది. నాయనమ్మ బ్రతుకుంటే ఏమయ్యేదో కానీ ఇప్పుడు తమ పెళ్ళి జరిగే అవకాశం లేదు. ఎలాగో అలా బావని తనకు దక్కేలా చేయమని ఆ లేత మనస్సు రకరకాల దేవుళ్లకు మొక్కుకుంది. చివరికి బావని, తనని, బొమ్మల్ని చేసి పెళ్లి జరిపించింది. ఆ బొమ్మల పెళ్లి మహిమ తామిద్దరినీ నిజ జీవితంలో ఒకటి చేస్తుందని ఆశపడుతోంది ఆమె. తనకు బావకు పెళ్ళయ్యేదాకా ఆ చందనపు బొమ్మలకి ఇతర పేర్లతో పెళ్ళి కాకూడదన్న నియమం ఉంది. కాబట్టి ఆ బొమ్మల్ని వేరెవరికైనా బొమ్మల పెళ్ళికి ఎరువెలా ఇస్తుంది? అడిగింది తన బెస్ట్ ఫ్రెండ్ మల్లికైతే మాత్రం నియమభంగం కానిస్తుందా? ఈ రహస్యం ఆమె ఎవరికి చెప్తుంది? ఎలా చెప్తుంది? ఆ చందనపు బొమ్మల కథని, దాని వెనక అసలు కథని ఎలా కలిపి చెప్పాలో సలహా కావాలి అంటూ మొదటి అటాచ్మెంట్ ముగిసింది. ఇక రెండో అటాచ్మెంట్లో ఇలా ఉంది. అప్పుడు సిస్టర్కు 16 ఏళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరింది. సిస్టర్ రూపురేఖలు సామాన్యమైనవి కావు. ప్రతి సృష్టిలో విశ్వామిత్రుడిని తడబాటుకు గురి చేసే సౌందర్యం ఆమెది. ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లలు జిమ్స్కు వెళ్ళి వాకింగ్లు చేసి, యోగా అభ్యసించి, శరీరాన్ని నాజూగ్గా ఉంచుతూ వంపు సొంపుల్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సిస్టర్ అలాంటివి ఏమీ చేయదు అనటానికి లేదు. కానీ ఆమెది విశ్వసుందరీమణులు అసూయపడే మహాశిల్పి కలల పంట లాంటి తనువు వల్లరి. సిస్టర్ ఆధునికానికి లొంగే మనిషి కాదు, సంప్రదాయానికి లోబడే మనిషి కాదు. కానీ అటు ఆధునికులు నిరసించలేని విధంగా, ఇటు సంప్రదాయవాదులు వేలెత్తి చూపలేకుండా తన వయస్సుకు న్యాయం చేకూర్చేలా సొగసుకు అన్యాయం కలగనివ్వకుండా ఉంటాయి ఆమె అలంకరణ, వస్త్రధారణ. ఆడవారికైనా మగవారికైనా ఆమెను ఎప్పుడు ఎక్కడ చూసినా కళ్ళు తిప్పుకోవటం కష్టం. క్లాస్మేట్స్లో అమ్మాయిలు కనీసం రోజుకొక్కసారైనా ఆమె సమక్షంలో అసూయపడేవారు. అబ్బాయిలు పరోక్షంలో కూడా ఆశగా ఆమెను తలుచుకునేవారు. ఆమెను చూడటానికే క్లాస్కి వచ్చి పాఠం చెప్పే కుర్ర లెక్చరర్లు ఆమెను మిస్ అవుతామన్న భయంతో కాలేజీకి సెలవు కూడా పెట్టేవారు కాదు. నడి వయసు లెక్చరర్స్ మాయా ప్రవరాక్షుళ్లాగా లొట్టలు వేసేవారు. సిస్టర్ మొహం చూడగానే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుంది. ఆమె కదలికలు దివ్యత్వాన్ని స్ఫురింపజేస్తాయి. ఆమెను చూస్తే తొలుత కలిగేది స్నేహభావం. ఆమెతో మాట కలిపితే కలిగేది ఆహ్లాదం. అసూయలు, ఆశలు, లొట్టలు వగైరాలను పక్కన పెడితే ఆమెతో పరిచయం చేసుకోవాలని అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా తహతహలాడేవారు. మగవాడికి ఉద్యోగం హోదా అయినట్టు ఆడపిల్లకు అందమే హోదా. ఆమెతో పరిచయానికి కాస్త చొరవ చేయాలని అనుకునేవాళ్ళు. ఆమె కనపడగానే ఏ కలెక్టర్నో చూసినట్టుగా కాస్త తటపటాయించేవారు. అయితే అరమరికలు ఎరగని మనసు ఆమెది. కాలేజీలో ఎవరు కనిపించినా మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వేది. ఎవరు పలకరించినా ఆత్మీయంగా బదులిచ్చేది. ఎవరు సంభాషణను పొడిగించినా గలగలా మాట్లాడేది. అమ్మాయి ఎంత మంచిదైనా కావచ్చు, అబ్బాయిలో ఎంతటి సంస్కారమైనా ఉండొచ్చు. కానీ నేటి రోజులు యువతకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. వారిలో ముఖ్యంగా యువతులకు ఆ ఇబ్బంది మరి కాస్త ఎక్కువ. సభ్యతకు అసభ్యతకు ఉన్న అతి సన్నని గీతని ఇంటర్నెట్ చెరిపేస్తున్న రోజులివి. స్వేచ్ఛకు సరిహద్దులు తుడుచుకుపోతున్న రోజులివి. స్త్రీ పురుష సంబంధాలు సున్నిత తత్వాన్ని కోల్పోతున్న రోజులివి. ఒకప్పుడు అబ్బాయిలు మాత్రమే వాడే మోటు పదాలు ఇప్పుడు ఆడపిల్లలు అలవోకగా ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు ఆడపిల్లలు తోటి ఆడపిల్లలతో కూడా మాట్లాడటానికి సంకోచించే అంశాలు ఇప్పుడు అబ్బాయిలతో కలిసి మామూలుగా యథాలాపంగా చర్చిస్తున్నారు.
ఇదంతా ఆధునికత అని సరిపెట్టుకోవచ్చు, కానీ ఏ ఆధునిక ప్రపంచాన్ని అనుకరిస్తూ మనం ఇవి అలవరుచుకున్నామో ఆ ప్రపంచ పౌరుల స్థాయికి మనం ఇంకా చేరలేదు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ మంది మగువలు వస్త్రధారణ కంటే వివస్త్రధారణకే ప్రాధాన్యం ఇస్తారు. ఇంచుమించు నగ్నంగా ఉన్నట్టు అనిపించేలా బికినీలలో బహిరంగంగా నిస్సంకోచంగా తిరుగుతారు. కానీ వాళ్ళని అక్కడ మగవాళ్ళు కళ్ళప్పగించి చూడరు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అనే సంప్రదాయాన్ని ప్రబోధించే దేశం మనది. మరి ఇక్కడ సంసార స్త్రీలపై వాళ్ళింటికి వెళ్ళి మరీ అత్యాచారానికి పాల్పడే పురుష పొంగవుల గురించి తరచుగా వింటున్నాం. అక్కడ పడతి ప్రేమ భోజ్య, ఇక్కడ నారీ దుష్ట భోజ్య. మహిళలపై అత్యాచారాలు జనసంచారం తక్కువ ఉండే చోట్లనే కాదు, నడి రోడ్లపై జనసందోహం మధ్య కూడా జరిగిపోతున్నాయి. వాటి ప్రభావం కాలేజీలకింకా అంతలా పాకకపోయినా ఎక్కడైనా మగువల పట్ల మగవారి భావన మాత్రం అలాగే ఉంటోంది. అందువల్ల సదాచారాలు దురాచారాలుగా మారిపోతున్నాయి. సిస్టర్ రూపంలో దివ్యత్వం ఉండొచ్చు, మాటల్లో స్వచ్ఛమైన స్నేహం ఉండొచ్చు, నడతలో సంస్కారం ఉండొచ్చు. అయినప్పటికీ ఆమె స్నేహ బృందంలో ఉన్న అబ్బాయిలున్నారే, వారి చూపుల్లో కాంక్ష, మాటల్లో ఆశ, దృక్పథంలో ఆమె సాటి మనిషి కాదు, ఆడది అంతే. అది సమకాలీన యువతి నివసిస్తున్న వాతావరణం. అలాగని నేటి ఆడపిల్లలు అందుకు తక్కువ కాదు. ఇష్టసఖులున్నారే, వాళ్ళ సంభాషణలు ఎక్కువగా అబ్బాయిల చుట్టే తిరిగేవి. ఏ అబ్బాయి ఏ అమ్మాయికి లైనేస్తున్నాడో, ఏ అమ్మాయి ఏ అబ్బాయికి పడిపోయిందో అవన్నీ వాళ్ళకి చాలా ఆసక్తికరమైనటువంటి టాపిక్స్. ఏ అమ్మాయి ఏ అబ్బాయిని బాగా ఊరించి డబ్బెలా ఖర్చు పెట్టించిందో చెప్పుకోవటం వాళ్ళకి సత్కాలక్షేపం. అంతేకాదు, అబ్బాయిల మాటల్ని చేతల్ని లోతుగా విశ్లేషించి వాళ్ళని చచ్చుఘటాలు, దేవాంతకులు, అవకాశవాదులు వగైరాలుగా వర్గీకరించేవారున్నారు. ఆయా పదాలని నిర్వచించి ప్రతి నిర్వచనకు ఉదాహరణ సిద్ధం చేసుకునేవారు ఉన్నారు. సిస్టర్ స్నేహితురాళ్లలో కొందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇతర అబ్బాయిల గురించిన కొంత రహస్య సమాచారాన్ని రాబట్టి ఫ్రెండ్స్కి చేరవేస్తూ ఉండేవారు వాళ్ళు. ఒక్కోసారి అబ్బాయిలు కావాలనే కొంత సమాచారాన్ని తమ గర్ల్ ఫ్రెండ్స్ ద్వారా లీక్ చేసేవారు. సిస్టర్కి తెలివితో పాటు సాహితీ పరిజ్ఞానం కూడా ఉంది. ఆమెకు తన చుట్టూ జరిగే విశేషాల లోతుపాతులన్నీ అర్థమయ్యాయి, కానీ అంతగా పట్టించుకునేది కాదు. అందరితోటి అరమరికలు లేకుండా మసిలేది, మాట్లాడేది, కానీ అంటి ముట్టనట్టు కూడా ఉండేది. క్లాస్మేట్స్లో సిస్టర్కు కొంచెం ఎక్కువగా దగ్గరగా ఉండే అమ్మాయి లాసిని. ఆమెకు సిస్టర్ అంటే అసూయ కన్నా ఇష్టమే ఎక్కువ. ఆమె ఒకసారి సిస్టర్ని హెచ్చరిస్తూ, అమాయకంగా మొహం పెట్టే వాళ్ళందరినీ అమాయకులు అనుకోకు, అబ్బాయిలు మన వెనక చాలా అసహ్యకరమైన కామెంట్స్ చేస్తారు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి, అందరితోనూ అంత చనువుగా మసలకు అంది. చాటుగా ఎవరేమన్నా మనం చేయగలిగిందేం లేదు. సినిమా హీరోల్ని, ఆఖరికి దేశానికి ప్రధానమంత్రిని కూడా తమలో తాము మాట్లాడుకునేటప్పుడు వాడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సినిమా హీరోయిన్లని, మహిళా నేతల్ని అది అంటారు. అంత మాత్రాన వాళ్ళపై గౌరవం లేదని కాదు. ఇలాంటివన్నీ మనం పట్టించుకోకూడదు అంది సిస్టర్. సరే, నీ గురించి కొందరు అబ్బాయిలు పిలవగానే వచ్చేస్తుందిరా అని అసభ్యంగా వ్యాఖ్యలు చేశారనుకో, పట్టించుకోవా అంది లాసిని. సిస్టర్కు ఆమె ఏం చెప్పదలుచుకుందో అర్థమైంది. కొందరు తన గురించి అలా వ్యాఖ్యానించారన్నమాట. అది తెలిసి మనసు కొంత నొచ్చుకున్నా ఆమె బయటపడలేదు. ఆ మాట అబ్బాయిలేమిటి, అమ్మాయిలు కూడా అనుకుంటున్నారు. అది నా స్నేహ పాత్రతకు యోగ్యతాపత్రం అంది సిస్టర్. ఆమెకు ముఖం ఎర్రబడకపోవటం, కోపం రాకపోవటం గమనించి లాసిని ఆశ్చర్యపోయింది. ఒక అబ్బాయి నిన్ను పిలవగానే వచ్చేస్తుంది అంటే అది నీకు యోగ్యతాపత్రమా? ఇది తెలిస్తే వాళ్ళు నీ గురించి ఇంకా ఇంకా ఏమేమిటో అంటారు అంది. ఆ మాటకి వాళ్ళ అర్థం నాకు తెలియదు, నా అర్థం నాకుంది, అది నన్ను బాధించదు అంది సిస్టర్. ఏమిటి నీ అర్థం అంది లాసిని. మా ఇంట్లో ఎవరు ఎవరిని పిలిచినా ఓ పట్టానా ఓయ్ అని కూడా అనరు. నేను మాత్రం వేరు. మా అమ్మ, నాన్న, అన్నయ్య పిలవగానే వచ్చేస్తుంది అని చాలాసార్లు నన్ను మెచ్చుకున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్యలు ఉన్నవాళ్ళు ఎవరికైనా ఆ మాటకు అర్థం తెలుస్తుంది, లేని వాళ్ళకు చెప్పిన అర్థం కాదు అంది సిస్టర్. చాలా బాగా చెప్పావే, ఇంత కూల్గా ఎలా ఆలోచిస్తావే నువ్వు అంది లాసిని అడ్మైరింగ్గా.
అనుమానం ఉన్న చోటే మాటకు రెండు అర్థాలు, నమ్మకం ఉన్న చోట ఏ మాటైనా సభ్యంగానే ఉంటుంది అంది సిస్ట అమాయకురాలేం కాదని, తన హెచ్చరిక అర్థమైందని అప్పటికి లాసిని గ్రహించింది. అలాంటి వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలో కూడా ఆమె సిస్టర్నిచ్చి నేర్చుకుంది. కొందరు నీ గురించి పిచ్చిది అని చెప్పుకుంటారు, నీకు ఆ పేరెందుకు వచ్చిందో కానీ నువ్వు చాలా తెలివైన దానివి అంది లాసిని అభిమానంగా. యుగంధరుణ్ణి పిచ్చివాడనుకున్నారు. ఆయన ఢిల్లీ సుల్తాన్ నుంచి ప్రతాపరుద్రుణ్ణి విడిపించుకొచ్చాడు. సాయిబాబాని పిచ్చివాడన్నారు. ఆయన కోట్లాది జనాలకు దేవుడై కూర్చున్నాడు. అలా పిచ్చి అన్న పదానికి ఎంతో కొంత గౌరవాన్ని తెచ్చే యోగం నాకూ ఉందేమో, అందుకే బహుశా పిచ్చిది అనిపించుకునేలా ప్రవర్తిస్తున్నాను అంది సిస్టర్ నవ్వి. తనకన్నీ తెలుసు, నా సలహాలు హెచ్చరికలు అవసరం లేదు అనుకుంది లాసిని అప్పుడు. కానీ 1-2 రోజుల్లోనే ఆమెకు సిస్టర్ను హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది. నీ మీద చాలా కుట్ర జరిగిపోతోందే, నువ్వు పిచ్చిదానివని, సులభంగా పడిపోతావని అబ్బాయిల్లో టాక్ వచ్చింది. అది నిరూపించడానికి నేనని కొంతమంది అబ్బాయిలు పోటీ పడ్డారట. తమలో తాము పోటీ పట్టం ఎందుకులే అని చివరికి ఒక అవగాహనకు వచ్చి వాళ్లలో వాళ్ళు లాటరీ వేసుకుంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ జవహర్ పేరు వచ్చింది. తనొచ్చి నిన్ను కలుసుకోకపోతే చూడు అంటూ ఒకరోజు ఉప్పు అందించి హెచ్చరించింది లాసిని. జవహర్ సిస్టర్కు తెలుసు. అప్పటికి వాళ్ళిద్దరు 4-5 సార్లు హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. ఫైనల్ ఇయర్ కదా, అతన్ని ప్రేమించడానికి టైం ఎక్కడుంటుందే అంది సిస్టర్ తేలిగ్గా నవ్వుతూ. టైం సంగతికి వస్తే మనకు స్కూల్లో పడ్డ రోజు నుంచే తీరిక లేదు. దృష్టి అంతా అప్పుడు స్కూల్లో ర్యాంకుల మీద, ఇప్పుడు ఎంసెట్ ర్యాంకుల మీదాను, ఆ తర్వాత కెరీర్ మీదాను. ఈ మాటలన్నది నేను కాదు, మా బామ్మ. తను చదువుకునే రోజుల్లో ఎంజాయ్మెంట్కి బోలెట్ టైం ఉండేదని నన్ను తలుచుకుని తెగ బాధపడిపోతుంది ఆవిడ. కానీ ఆవిడకేం తెలుసు, తనవి దిబ్బరొట్టే రోజులైతే ఇవి ఫాస్ట్ ఫుడ్ రోజులు. మనకు రోజంతా ఉరుకులు పరుకులు ఉండొచ్చు, అందులోనే ప్రేమలు రొమాన్స్ కూడా ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టిఫిన్స్ లాగా. వాళ్ళేమో రసానుభూతి గోంగూర అంటారు, మనకు ఆకలి తీరితే చాలు అంది లాసిని. ఆమె వాడిన ప్రేమ, ఆకలి వగైరా పదాల అర్థం సిస్టర్కి స్ఫురించింది. ఇప్పుడు ప్రేమంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టిఫిన్ అంటావు. నీ పోలిక నాకు నచ్చింది. ఏ త్రివిక్రమ్కో తెలిస్తే సినిమాలో వాడుకుంటాడు అంది సిస్టర్. మర్నాడు సరిగ్గా లాసిని చెప్పిన లాంటి ప్రేమతో సిస్టర్ దగ్గరకు వచ్చాడు జవహర్. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఇందాక స్ఫురించింది, నీకు ఐ లవ్ యూ చెప్పలేదని అన్నాడు జవహర్ చనువుగా ఆమెతో. అతడికి తెలుసు ఆమెకు అంత సులువుగా కోపం రాదని, అందుకే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఐఎమ్ వెరీ సారీ జవహర్, ఐఎమ్ నాట్ ఫ్రీ. నాకు మా బావతో పెళ్ళి ఫిక్స్ అయింది అంది సిస్టర్ శాంతంగా. జవహర్ చెలించలేదు. పెళ్ళెప్పుడు అన్నాడు మామూలుగా. ముహూర్తం ఇంకా పెట్టలేదు, బహుశా 2-3 ఏళ్ల తర్వాత అంది సిస్టర్. మరి ఇప్పుడే పెళ్ళైపోయినట్టు సారీ చెప్పేశావేంటి? ఐ లవ్ యూ ఫర్ ద టైమ్ బీయింగ్ అన్నాడు జవహర్. లవ్ ఫర్ ద టైమ్ బీయింగ్. సిస్టర్కి అతడు ఏమంటున్నాడో అర్థం కాలేదు. వాట్ అంది. ఓకే, మీ బావనే పెళ్లి చేసుకో, అందాక మనం ప్రేమించుకుందాం అంటున్నాను అన్నాడు జవహర్. సిస్టర్ చాలా కథలు నవలలు చదివింది. అందాక ప్రేమించుకోవటం గురించిన ప్రస్తావన ఎక్కడా వచ్చినట్టుగా లేదు. అయితే ప్రేమంటే అతడు ఆంతర్యం ఏమిటో కొంతవరకు అర్థమై వ్యవహారం లాసిని చెప్పిన దానికంటే సీరియస్గా ఉన్నట్టుంది అనుకుంది. మాట్లాడటం లేదు, మౌనం అర్థాంగీకారం అనుకోవచ్చా అన్నాడు జవహర్. ఐఎమ్ వెరీ వెరీ సారీ జవహర్, ప్రేమలో కూడా ఐఎమ్ నాట్ ఫ్రీ. 2 ఏళ్లుగా నేను మా బావ ప్రేమించుకుంటున్నాం అంది సిస్టర్. ప్రేమంటే జవహర్కి ఒక అర్థం ఉంది. అందుకని సిస్టర్ ఆమె బావ ప్రేమించుకుంటున్నారనగానే అతడు తడబడ్డాడు. ప్రేమంటే అన్నాడు. ప్రేమంటే పెళ్ళికి దారి తీసేది అంది సిస్టర్ వెంటనే. జవహర్ ఆమెను పరీక్షగా చూశాడు. మనిషిలో తడబాటు లేదు, ముఖంలో చిరాకు లేదు. ఇంతసేపు తన మాటల్ని భరించిందంటే పెట్ట దారికొస్తుందనిపించి ధైర్యం పెరిగింది. పెళ్ళికి దారి తీయాలంటే ఒకరిని కాదు, కనీసం 2 ప్రేమించాలి. లవ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, అందుకని ముందు జాగ్రత్తగా అన్నమాట అన్నాడు అతను. పెళ్ళిలోనూ ఫెయిల్యూర్స్ ఉంటాయిగా, కానీ పెళ్ళి చేసుకునేది ఒక్కరినేగా అంది సిస్టర్ నవ్వి.
పెళ్ళికొకరే, ప్రేమకి ఇద్దరైనా పర్వాలేదు అన్నాడు జవహర్ ఆమె నవ్వు చూసి మరింత ధైర్యం తెచ్చుకొని. అలాంటప్పుడు మన ఫ్రెండ్స్గా ఉండటం బెటర్, స్నేహానికైతే 10 మంది అయినా పర్వాలేదు అంది సిస్టర్. ప్రేమకి స్నేహానికి తేడా లేదనుకునే నేటి సంస్కృతికి వారసుడు జవహర్. యు మీన్ గర్ల్ ఫ్రెండ్ అన్నాడు ఉత్సాహంగా. నో, ఫ్రెండ్ గర్ల్ అంది సిస్టర్ వెంటనే. ఫ్రెండ్ గర్ల్ అన్న పదం జవహర్కి కొత్త, కానీ ఒక్క మాటలో సిస్టర్ ఆంతర్యం అతడికి అర్థమైంది. తనేం అమాయకురాలు కాదు, నా ఉద్దేశాన్ని పసిగట్టింది. అయినా కసిరి కొట్టలేదంటే తనకి నేనంటే ఇష్టమే అనుకున్నాడు. ఫ్రెండ్ గర్ల్గా ఉండటానికి ఒప్పుకున్న అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా మార్చుకోవటం ఎంతసేపు, పెట్ట గాలానికి తగులుతుందిలే అనుకున్నాడు జవహర్. ఓకే, లెటస్ బీ ఫ్రెండ్స్ అన్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళు కాస్త ఎక్కువగా కలుసుకుని మాట్లాడుకుంటున్నారు. వాడితో తిరక్కే, మంచాడు కాదు అని లాసిని ఆమెకి చెప్పింది ఒకరోజు. నేను తిరగటం లేదు, జస్ట్ స్నేహం అంతే అంది సిస్టర్. స్నేహానికైనా వాడు మంచోడు కాదే. నాతో బాగానే మాట్లాడతాడు, నాకు మంచివాడనే అనిపించాడు. నువ్వు మనస్సు కష్టపెట్టుకోనంటే ఒక విషయం చెప్తాను. తను నీ గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు. నీకు 10 మంది అయినా పర్వాలేదన్నావని అబ్బాయిల్లో టామ్ టామ్ చేస్తున్నాడు. ఇంకా నీ దాకా రాలేదా అంది లాసిని. ఒక్క క్షణం అవాక్కైంది సిస్టర్. ఆ వెంటనే తేరుకుని, జవహర్ చాలా మంచివాడు, అబద్ధం చెప్పడు, ప్రేమకైతే ఒక్కరే అని, స్నేహానికైతే 10 మంది అయినా పర్వాలేదని తనతో నేను అన్నమాట నిజం. ఆ మాట అబ్బాయిల్లో టామ్ టామ్ వేస్తే తప్పే ఉంది అంది. ఇంకా నీకు అర్థం కాలేదంటే తెలిసి మాట్లాడుతున్నావో అమాయకురాలువో నాకు అర్థం కావట్లేదు. జవహర్తో స్నేహం మానకపోతే నిండా మునిగిపోతావు అంది లాసిని చిరాగ్గా. జవహర్ చెడ్డవాడో మంచివాడో నాకు తెలియదు. నాతో ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని దూరం పెట్టడం నాకు మనస్కరించదు. నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఓ పని చేద్దాం. ఒకసారి నీ ముందే జవహర్ని పిలిచి మాట్లాడతాను, డౌట్ పోతుంది అంది సిస్టర్. లాసిని సిస్టర్ను ఆశ్చర్యంగా చూసింది. ఆమె ముఖం నిర్మలంగా ఉంది. జవహర్ అన్న మాటలు విన్నందుకు ముఖంలో ఆవేశం లేదు. ఆమె చెప్పినందుకు తన మీద కోపం కూడా లేదు. అబ్బాయిల విషయంలో ఇలాంటి రోస్ట్ మంచిది కాదులే, కానీ జవహర్ గురించి నాకు తెలిసిన కొన్ని నిజాలు నీకు చెప్తాను అంది లాసిని. జవహర్ కలవారి బిడ్డ. డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు చేస్తాడు. రూపురేఖలు బాగున్నా అమ్మాయిలకు అతడి పట్ల ఆకర్షణ కలగటానికి డబ్బు ఒక కారణం. తనకొక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, కానీ కాలేజీ వదిలితే ప్రైవసీ కావాలనుకుంటాడు. అందుకే హాస్టల్లో ఉండకుండా వేరే చోట రూమ్ తీసుకుని ఉంటున్నాడు. తనకు నచ్చిన అమ్మాయితో పరిచయం కోసం అహాన్ని కూడా చంపుకొని ఎంతకైనా దిగొస్తాడు. అది కూడా అమ్మాయిలకు నచ్చుతుందని అతడి నమ్మకం. ఆ నమ్మకం ఫలించి అతడికి చాలామంది అమ్మాయిలతో స్నేహం కూడా కలిసింది. స్నేహం మొదలయ్యాక నెమ్మదిగా చనువు పెంచుకుంటాడు. అమ్మాయి రెస్పాన్స్ చూసుకుని క్రమంగా చొరవ కూడా చేస్తాడు. ఆమె తనకు అనుకూలంగా మారిందని నమ్మకం కుదిరాక ఒకరోజు ఆమెకు ఫోన్ చేస్తాడు. మరి ఆ తర్వాయి భాగంలో మనం అసలు ఆ అమ్మాయి తర్వాత ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసింది అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.